కొరింథీయులకు రాసిన పత్రికలను ధ్యానిస్తున్నాము. కొరింథీయులకు మొదటి పత్రిక 3వ అధ్యాయము గత వారంలో చూస్తున్నాం. అయితే ఈ దేవుని యొక్క వ్యవసాయము, దేవుని గృహము. వ్యవసాయంలో అనేక మంది పనివారు అవసరమైనది. నాటువారు, నీళ్లు పోసేవారు. నియమం ప్రకారం ఎట్లాగా ఆ యొక్క మొక్కలు నాటుతారో, నాటినప్పుడు ఎంతో వాటి లెక్క ప్రకారం ఆ మొక్కలను క్రమంగా నాటుతా. ఏ మూల నుంచి చూసినా వరుసగా ఉంటాయి. అది ఒక ఆర్డర్లుగా ఉన్నది. ఎటుబడితే అటు నాటినవి కాదు. అలాగే కట్టడం, దేవుని గృహం, ఆ కట్టడం కూడా ఇష్టానుసారంగా కట్టేది కాదు. నియమం ప్రకారము, ఆ యొక్క నమూనా ప్రకారము, మరి ఆ పునాది మీద కట్టిన పని. వీటిని గురించి అపోస్తలుడు చక్కగా వారి దేవుని యొక్క తోటలో మరి పనివారిగాను, జత పనివారిగాను చూపించుకున్నాడు. అలాగే దేవుని ఇంటిలో ఆ యొక్క యజమాని యొక్క గృహాన్ని నియమం ప్రకారం ఎట్లా కట్టుతున్నారో ఆ సంగతులు గతసారి మనం చూసినాం. మరి ఈ కట్టడంలో ఈ కట్టడం ఎవరైనారు? ఈ వ్యవసాయం ఎవరిది? దేవుని వ్యవసాయం మనం. అలాగే దేవుని కట్టడం మనం. దీని గురించి కొంచెం విశదంగా మరి అపోస్తలుడు వివరించినాడు. ఇప్పుడు 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాము. 3వ అధ్యాయము 16 నుండి 4వ అధ్యాయము 5 వరకు చదువుకున్నాం. మీరు దేవుని ఆలయమైనారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడను తను తాను మోసపరుచుకుని కూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకునేళ్ళ జ్ఞాని అగినట్లు వెరివాడి కావలెను. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకున్నాం, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభునకు తెలియను అని వ్రాయబడినది. పౌలైనను, అపోలైనను, కేఫాయనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనవైనను సమస్తం మీవే. ఇలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మీ చేతనైనను, ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబట్ట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రార్థించుదాం. నమ్మకం దేవా, ఈ పిల్లలంగా కలిసి ఈ వాక్యానికి వచ్చినాము. నీ దేవుని వ్యవసాయంగా మమ్మల్ని ఉంచిన, దేవుని గృహముగా మమ్మల్ని కట్టుచున్నాం తండ్రి. నీ యొక్క మాకు మంచి నైపుణ్యం గల పనివారి ద్వారా మమ్మల్ని నిర్మిస్తూ వచ్చినాం. కాబట్టి నీకు స్తోత్రం. ఈ సమయంలో కొన్ని మాటలు మాకు ఇచ్చి మమ్మల్ని కూర్చున్నాను. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులోని విశ్వాసులు
వారు ప్రభుని గురించిన సాక్ష్యము వారి ఎదుట ఎంతో చక్కగా ఐశ్వర్యవంతంగా క్రీస్తుని గురించిన సాక్ష్యము వారికి తెలపబడింది. వారు ఏమీ తెలియని వారు కారు. అయినప్పటికీ ఈ లౌకిక జ్ఞానం మీద అనేకులు ఆధారపడుతున్నారు. మరి శాస్త్రాలు, జ్ఞానము, వీటి ద్వారా గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. వాళ్ళు శాస్త్రాలు బాగా ఎరిగి మరి దేవుని వాక్యాన్ని ఆ విధంగా తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ దినాల్లో సైతం అటు వారు ఇంకా ఉన్నారు. యేసు ప్రభు సిలువేయబడి ఉన్నాడని, ఆయన చనిపోయి తిరిగి లేచినాడని శాస్త్రీయముగా వారు తెలుసుకుని విశ్వసించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా మరి చెప్తూ మరి ప్రభుని గురించి తెలుసుకుంటే ప్రయత్నిస్తున్నారు. మనకేం అవసరం లేదు. మనకి ఇవ్వబడిన సాక్ష్యము యథార్థమైంది, సత్య సాక్ష్యము మనకి ఇవ్వబడింది. ఏదైనా కొంచెం కలిపింది, ఏదైనా అందులో సత్యములో కొన్ని కలిపిన సంగతులు ఉన్నాయనుకో, అది పూర్తిగా మరి కలిపిన దానిగా అయిపోతుంది, కలుషితం అవుతుంది. కాబట్టి అటు వాటిని మనకు అనవసరం. ఈ రీసెంట్లీగా ఎవరెవరో షేర్ చేస్తున్నారు, యేసు ప్రభు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచున్నాడని, దానికి శాస్త్రీయముగా నిరూపణ అయినదని వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. దాన్ని అలా నిజమే అయితే వాళ్ళు చేసింది సంతోషమే, కానీ కొన్ని కల్పితములు ఉన్నాయి. ఎవరెవరో పేర్లు చెప్తారు, పలానా చారిత్రకారుడు ఇలా రాశాడు అని. చరిత్రకారులు రాయొచ్చు, కొన్ని ఊహించవచ్చు, కొన్ని తలంచి కల్పించవచ్చు. కానీ దేవుని వాక్యము చరిత్ర మాత్రమే కాదు, అది సత్యమైనది. ఏ కల్పితములు, ఏ అబద్ధములు ఇందులో లేవు. కాబట్టి మనకి ఇవ్వబడిన సాక్ష్యము పరిపూర్ణమైనది. మనకు సువార్తలు ఇవ్వబడ్డాయి, పత్రికలు ఇవ్వబడినాయి, మరి ప్రకటన గ్రంథం ఇవ్వబడింది, పరిశుద్ధ లేఖనాలు, ప్రవచనాలు మనకి ఇవ్వబడ్డాయి. పాత నిబంధన కాలంలోని ప్రవచనములు, ఇవన్నీ యేసు ప్రభువుని గురించి ఇచ్చిన సాక్ష్యములు. ఇవి కాక వేరే వేరే సాక్ష్యములు, కొత్త కొత్త సంగతులు తెలుసుకుంటకై మనుషులు ఎగబడుతున్నారు. చూడండి, ధర్మశాస్త్రము ప్రభు సాక్ష్యం ఇచ్చినప్పుడు లూకాసు వార్తలో చూడండి, చివరి అధ్యాయంలో ఎవరు సాక్ష్యం ఇచ్చినారు మన కొరకు? అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. మరి పరిశుద్ధ లేఖనాల్లో అవి రాయబడినవి, పాత నిబంధన ప్రవచనాలు నెరవేరినవి. ఇవన్నిటినీ ప్రభువే స్వయంగా ఈ సంగతులు చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 24 అధ్యాయంలో ఇక్కడ 25 వచనం చదవండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులు. అది గ్రహించుకోవటానికి స్లోగా ఉన్నారు, మందమతులుగా. వాటిని లక్ష్య పెట్టట్లేదు. ప్రవక్తల రాసిన ప్రవచన గ్రంథములు, పాత నిబంధన గ్రంథము అలో ఏమైతే రాయబడి ఉన్నవో అవి నెరవేరి ఉన్నవని వారు గ్రహించుకోలేదు. కాబట్టి 26వ వచనంలో క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వార్త చెప్పి 27 మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని ప్రభువే స్వయంగా వివరించాడు. మోషేయు ప్రవక్తల సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచ్చిన భావము వారికి తెలిపెను. 44వ వచనం కూడా
అంతటా ఆయన ఆ, మోషే ధర్మశాస్త్రములోను ఆ, ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడిన అన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు ఉమ్. మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. సో మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్త గ్రంథంలోను కీర్తనలోను నన్ను గుర్చి వ్రాయబడిన సంగతులు. సో అది మనం చూడాలి. యోహాను సువార్తలో కూడా ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఇక్కడ తన్ను గుర్చి ఇవ్వబడిన సాక్ష్యములు యథార్థమైనవి. ఇక్కడ అందుకు మునుపు యోహాను సువార్త 5వ అధ్యాయము 39. లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తూనే అన్నాడు. మరి ఈ లేఖనాలు మీరు ధ్యానించుచున్నారు. మీరు తాను చేసిన కార్యాలు కూడా సాక్ష్యిస్తున్నాయి. 36. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేసిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. సో క్రియలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతములు, సూచక్రియలు, ఇవన్నీ తాను దేవుని కుమారుడని, ఆయన క్రీస్తు అని ఆయన గురించి సాక్ష్యిస్తున్నాయి. లేఖనాలు ఆయన గురించి సాక్ష్యిస్తున్నాయి. తండ్రి సాక్ష్యం ఇచ్చినాడు. ఇలాగా ఎన్నో సాక్ష్యములు క్రీస్తుని గురించి మనకు ప్రకటింపబడ్డాయి. ఈ సాక్ష్యాలు వారు నమ్మలేదు. ఇంకా శాస్త్రీయమైన రీతిగా తెలుసుకోవాలనుకుంటారు. గ్రీక్ నాలెడ్జ్ ఎంతవరకు పోయింది? ఎన్నో పుంతలు తొక్కింది కదా. నిజమే. వైద్య శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రం, ఇవన్నీ ఎన్నో శాస్త్రాలు. ఇంకా శాస్త్రాలకి ఇంకా అంతులేదు. ఒక శాస్త్రంలోనే ఇంకా అనేక శాస్త్రాలు తయారైనాయి. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఎన్ని ఇంజనీరింగ్లు వెళ్తున్నాయో. పూర్వము ప్లాన్ చేసేవాళ్ళు సివిల్ ఇంజనీర్లు, ఆ బ్రిడ్జ్లు, హౌసెస్, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కొరకు ఇంజనీరింగ్ చేసేవారు. ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఇంకా ఎన్నెన్నో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇంకా మెడికల్ సైన్సెస్లో మళ్ళీ ఇంజనీరింగ్ ఉంది. సో ఎన్నెన్ని త్రోవలు వెళ్ళిపోతుంది ఈ శాస్త్రాలు. వీటన్నిటికంటే మించినది ఇక్కడ అపోస్తలుడు చెప్పాలంటే, తాను గమాలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించాడు. అన్ని శాస్త్రాల్లో ప్రావీణుడు. మోషే కూడా ఐగుప్తు శాస్త్రాలు అన్నిట్లో ప్రావీణ్యుడే అన్నాడు. ఈ శాస్త్రాల జ్ఞానము దైవ జ్ఞానాన్ని తెలుపటానికి సరిపోలేదు. అవి లోకస్తులైతే వీటిని గుచ్చి బాగా చదువుకుని బాగా శాస్త్రాన్ని అభ్యసించి అట్టి వారు శాస్త్రీయముగా దేవుని వాక్యాన్ని కలిపి చెప్తే ప్రజలు ఇంట్రెస్ట్గా వింటున్నారు. కానీ ప్రభు ఇచ్చిన సాక్ష్యము సామాన్యమైన రీతిగా ఆయన ప్రకటించాడు. మరి విద్య లేని పామర్లు, సామాన్యులు, వీటిని వారికి ప్రభు బయలుపరిచాడు. ఈ సంగతులు జ్ఞానులకును వివేకులకును మరుగు చేయబడినవి. పసిబాలులకును సామాన్యులకును ప్రభు ఈ సంగతులను విశదపరిచినాడు. ఈ సంగతులు అనేకులు చూడగోరి చూడలేకపోయారు, వినగోరి వినలేకపోయారు. వారు వింటున్నారు, మట్టుకు వింటున్నారు, చూచటం మట్టుకు చూస్తున్నారు, గ్రహించలేకపోయారు, చూడలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న కొరింథీలో ఉన్న సంఘము కూడా ఆ రీతిగా ఉన్నారు. మరి సిలువను గూర్చిన వార్త విషయమైన జ్ఞానము వారు ఎరగలేరు. రక్షింపబడుచున్న వారికి ఆ యొక్క శక్తిని వారు గ్రహించలేకపోతున్నారు. ఈ గ్రీక్ నాలెడ్జ్ని, ఈ శాస్త్రాల మీద ఆధారపడుతున్నారు. మరి ఇక్కడ ఈవెన్ అపోస్తలులను కూడా, పౌలుని కూడా వారు గుర్తించలేదు. మరి
కొంతమంది పౌలు అపోస్తలుడు కాదని వాదించిన వారు ఉన్నారు. వాళ్ళ జ్ఞానం అధికమైపోయి ఈ శాస్త్రయుక్తంగా. అయితే ఇక్కడ అందుకే మొదటి నుంచి అపోస్తలుడు చెప్తూనే ఉన్నాడు, దేవుని వలన, దేవుని చిత్తం వలన అపోస్తలుడుగా ఉంటకు పిలువబడిన వాడిని అని చెప్పుకుంటున్నాడు. తర్వాత మరి తాను ఉపదేశించే బోధ మనుష్య జ్ఞానం మీద కానీ లౌకిక జ్ఞానం మీద కానీ ఆధారపడకుండా మరి పరిశుద్ధాత్మయు మరి దేవుని పరిశుద్ధాత్మ వినియోగించేటువంటి మాటలనే మీ వద్దకు ఇచ్చాను. చూడు 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోకూడదు. మనుష్య జ్ఞానం, ఇది లైక్ గ్రీక్ నాలెడ్జ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా ఇలాగనే వాటి మీద ఆధారపడుతున్నారు. అవి నేర్చుకోవద్దని కాదు, కానీ దేవుని వాక్యము యొక్క శక్తిని మనం ఎరగవలెను. అందుకే ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ విషయమై వెరువారికి కావాల్సినది అంటున్నాడు. కాబట్టి ఈ దేవుని జ్ఞానము మనుషుల జ్ఞానం కంటే, చూడు 25వ వచనం 5వ అధ్యాయంలో 1వ అధ్యాయం 25, మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. చాలు. 21వ వచనం, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండా. దేవుని ఎరుగుట్లేదు ఎలాగా? లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున. సో తన జ్ఞానం మీద ఆధారపడి దేవుని జ్ఞానాన్ని ఎరుగుట్లేదు. అందుకే జ్ఞానాతిశయంతో పలానా విద్య నేను నేర్చుకున్నాను, పలానా శాస్త్రాల్లో నేను పలానా డిగ్రీ అని చూపించుకోలేదు. అయితే పరిశుద్ధాత్ముడు వినియోగించేటువంటి మాటలనే వారి మధ్య వినియోగించినాడు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతములని మీ వద్దకు తీసుకొచ్చాను. కాబట్టి ఈ సంగతులు చెప్తుంటే ఇంకా వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోయాను అని 3వ అధ్యాయంలో గతసారి చూశాం. కాబట్టి దేవుని యొక్క వ్యవసాయంలో మరి మనుష్య జ్ఞానం చొప్పున కాదు, దేవుని నియమం ప్రకారం ప్రతిదీ నాటబడాలి. నియమం ప్రకారం అక్కడ మొక్కలు నాటి దాన్ని నీరు కట్టుట, వృద్ధి పొందేది దేవుని చేత. అలాగే ఇక కట్టడం కూడా మనుష్య జ్ఞానం మీద ఆధారం చేసుకుని కట్టడం కాదు, దేవుని యొక్క నమూనా, ఆ పునాది మీదనే అది కూడా నమూనా ప్రకారం కట్టబడట. అలాగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు 16వ వచనం 3వ అధ్యాయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఇది మనిషి జ్ఞానం మీద ఆధారపడిన కట్టబడటం కాదు. క్రీస్తునందు కట్టబడుతున్నవారు, క్రీస్తే పునాది, సమస్తానికి క్రీస్తే పునాది. భూమి పునాది సముద్రం మీద వేయబడింది, సముద్రము భూమి మీద, సముద్రం మీద భూమి ఉన్నదనుకో, ఓకే. మరి ఇదంతా భూమి గోళం అంతా ఎక్కడుంది? దేవుని మాట మీద ఆధారపడింది. మరి భూమికి పునాది ఎవరు? ఆయన వాక్యం. వాక్యం ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువే దేవుని వాక్యం అన్నవాడు. ఆయన మాట చొప్పుననే ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది. ఇది కూడా సూర్యుని యొక్క కుటుంబంలో తనకి ఇవ్వబడిన తను తాను భ్రమిస్తూ అది సూర్యుని చుట్టూ దాని పరిధిలో తిరుగుతున్నది. ఇదంతయు దేవుని యొక్క మాటను బట్టి జరుగుతుంది. సూర్యచంద్ర నక్షత్రములు వాటి స్థానములలో అవి నియమం ప్రకారం ఆయన మాటను బట్టి అవన్నీ సృష్టి అంతట్లో ప్రతి నక్షత్రము, ప్రతి గ్రహము
ప్రతి వాటి కక్షల ప్రకారం అవి వాటి స్థానంలో సమస్తము యూనివర్స్లో జరుగుతుంది. దేవుని మాట అది ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా విశ్వం అంతటా వాటి గ్రహములు, వాటి నక్షత్రములు, వాటి స్థానములో అవి వెళుతున్నాయి. ఇదంతా దేవుని వాక్యం. మరి అలాగా ఈ భూమికి, ఈ విశ్వానికి ఆయన మాట చొప్పున సమస్తున్నాయి. మరి ఇప్పుడు మనల్ని ఈ భూమి మీద దేవుడు ఉంచున్నాడు. మరి మనం క్రీస్తునందే, మన యొక్క విశ్వాసం క్రీస్తునందు స్థిరపడవలను. మనుష్య జ్ఞానం మీద కాదు, మానవ యొక్క నేర్పు మాటలను బట్టి కాదు, లేకపోతే ఎవరో మీద మనం ఆధారపడటం కాదు. ఒకవేళ మనకు ఆత్మీయమైన పరిచయం చేయటకై పౌలు నాటాడు మిమ్మల్ని ఒక మొక్కగా ఆ తోటలో ఒక ప్లేసింగ్, అది కూడా నియమం ప్రకారం ఆయన నాటాడు. అపోలో నీళ్లు పోసి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్షన్స్ కాదు, నేను పౌలు వాడిని, లేదు పౌలు ఊరికే నాటేసిపోయాడు కానీ నన్ను నీళ్లు పోసినాడు ఈయనే అని చెప్పి ఆయనని హైలైట్ చేయటం, ఇవన్నీ యజమానిని కాకుండా పనివారిని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. అందుకనే అపోస్తలు తాము ఇలా చెప్తున్నారు, నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి పొందించిన వాడు దేవుడే. మీరు దేవుని వ్యవసాయం అంటున్నాడు. మీరు దేవుని యొక్క భూమిలో దేవుని యొక్క స్వాస్యమైనారు. మీరు దేవుని వ్యవసాయంలో మేము కూలివారం, నేను అపోలో. అలాగే దేవుని గృహంలో మేము పనివారమే కానీ మాస్టర్సం కాదు, యజమానులం కాదు. సో ఆ రీతిగా తమను కనపరుచున్నారు. ఇప్పుడు మీరు దేవుని ఆలయమైనారు. ఇందాక మీరు దేవుని వ్యవసాయం, ఇప్పుడు మీరు దేవుని ఆలయమే లేక దేవుని ఇల్లు అయి ఉన్నారు. ఇప్పుడు 16 వచనం మళ్ళీ చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమన్నారు. మరి మీరు దేవుని ఆలయమన్నారు అంటే మీ దేహము ఎవరి చేత ఇవ్వబడింది? అలాగే 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా ఇలాంటి మాటని. 6వ అధ్యాయము 18 నుంచి చదవండి. జారత్వమునకు దూరంగా పారిపోండి. తన సొంత శరీరమునకు హానికరముగా అంటే శరీరాలని పాడు చేస్తున్నారు. మీ దేహము 19 కూడా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఎవరి చేత ఇవ్వబడింది? మీరు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, స్త్రీగానైనా పురుషునిగానైనా మీరు నిర్మింపబడ్డారు. అది మీరు కోరుకున్నది కాదు, అది దేవుని వలన మీకు ఇవ్వబడింది. మీకు ఇవ్వబడిన స్వరూపం, మీకు ఇవ్వబడిన నలుపు. కొన్నిసార్లు మనమే అసహించుకోవచ్చు. పలానా వారిలాగా నేను లేను, పలానా వారిలాగా ఉంటే బాగుండు, పలానా ఇంట్లో పుట్టుంటే బాగుండు, లేక అమెరికా ప్రెసిడెంట్ ఇంట్లో పుట్టుంటే బాగుండు, ఇట్లాగా మనం తలుస్తూ ఉంటారు. అయితే అలా కాదు, దేవుడు మిమ్మలను నాటినాడు వలన, లేక దేవుని చేత మీకు దేహం ఇవ్వబడింది. ఈ దేహంలో మీరు దేవుని గణపరచాల. చూడు 20 వచనం, మీరు విలువ పెట్టుకొనబడి. మీరు ఎల్లగా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, ఆఫ్రికా వాళ్ళైనా ఇండియన్స్ అయినా అమెరికన్స్ అయినా వీళ్ళందరూ అన్యజనులే. అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఇండియన్స్, ఇంకెన్ని జాతులు ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారో, ఎన్ని జనాంగాలు ఉన్నాయో వారందరూ అన్యజనులే. అయితే యూదులు దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజలు. మరి
వారైనను వీరైనను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచే ప్రతివాడు దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మనం దేవుని పిల్లలము. సరే, ఇప్పుడు మనం విలువ పెట్టి కొనబడినాం. ప్రజలందరి కొరకు ఆయన విలువ చెల్లించాడు. అందరూ ఆయనను స్వీకరించలేదు. మరి ఆ విలువను, ప్రభు పెట్టిన విలువని లోకమంతటి కొరకు, ప్రతి మనుషుని కొరకు ఆయన శిలువలో ప్రాయచిత్తముగా క్రయం చెల్లించాడు. కానీ అందరైతే ఆయన అంగీకరించారు. అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడి వారు దేవుని పిల్లలు. వారి శరీరము మాంసం ద్వారా, రక్తం ద్వారా పుట్టినవారు కారు, వారు దేవుని మూలముగా పుట్టినవారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ప్రభు విలువిచ్చి కొన్నాడు, మీకు దేహం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మీ దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కాబట్టి ఈ దేహము ఏమిటి? దేవుని ఆలయం. ఈ దేహాన్ని మనం ఈ ఆలయంలో మన లోపలికి ఏ చెడ్డ తీసుకొచ్చి పాడు చేయకూడదు. చూడండి, దేవాలయంలో పాత నిబంధన కాలంలో దానియేలు గ్రంథంలో నాశనకరమైన హేయమైన వస్తువుని లోపల తీసుకొచ్చారంట. హేయమైన వస్తువులు అంటే విగ్రహాలు. అవి నాశనం చేయాలి, అసహించుకోనాలి, వాటి మీద వాటిని శపథముగా ఎంచుకునాల. విగ్రహాల గురించి అలా చెప్పాడు, ప్రభువే చెప్పిన్నాడు. చూడు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. ఇక్కడ అన్యజనులు కనాన్ దేశంలో ఇదివరలో నివసించారు. వాళ్ళు హేయమైన రాక్షస రూప సంబంధమైన భయం గొలిపేటువంటి విగ్రహాలని అక్కడ ఉంచారు. వాటిని పూజించేటవాళ్ళు. వారు రుద్ర పూజల శుద్ర పూజలు చేసేటవారు. అలాంటి భయంకరమైన దేవతా రూపాలు చేసి మనుషులను బలి అర్పించేవారు, చిత్రహింసలు పెట్టేవారు, అసహ్యమైన రీతిగా ప్రవర్తించేటివారు. ఇలాంటి వాటిని అన్నిటినీ నాశనం చేయమని చెప్పాడు. 5వ వచనంలో కావున సో వాటిని పగలగొట్టేయండి, వాటిని నాశనం చేయండి. అలాగే 25వ వచనం, హేయము, దేవునికి హేయం. అది సృష్టికర్తని హేళన చేస్తున్నారన్నమాట. దేవుడు ఎలా ఉంటాడని రాక్షస రూపంలో పళ్ళు బయటకు పెట్టి, నాలుగు బయట పెట్టి, ఖడ్గం పట్టుకుని చంపేసేవానిగా పోలుస్తున్నారు. మహిమగల దేవుని, దయగలవాణిని, పరిశుద్ధుడైన దేవుణ్ణి, పూజనీయుడైన దేవుణ్ణి అలాంటి హేయమైన రూపాలకు మారుస్తున్నారు. లేక సుందరమైన బొమ్మలుగా మారుస్తున్నారు. కొంతమంది 4 కాళ్ళ జంతువులనుగా మారుస్తున్నారు. అందువలన వాటిని పూజించేట వాళ్ళు మనసులు మరి భ్రష్టమైన మనసుకి, హేయమైన వాటికి వారు మనసుని ఇష్టపడేటట్టుగా వాళ్ళు తమను తాము అమ్మేసుకుంటున్నారు. అందుని బట్టి అలాంటి వాటిలో నువ్వు చిక్కబడతావేమో, జాగ్రత్త. వాటి మీద బంగారమైనా సరే ఇష్టపడకూడదు. వాటి అంతటినీ హేయమైనవి. రెండోది శాపగ్రస్తమైనవి. 26 3 సంగతులు. హేయమైనది, రెండోది శాపగ్రస్తమైనది, మూడోది అసహ్యమైనది.
సో ఇలాంటివి దేవుని ఆలయంలోనికి తీసుకొచ్చారు. మరి చూడు, యెహెజ్కేలు గ్రంథంలో అంతకు మునుపు ఎన్నో రాజుల కాలంలో ఆహాజు ఇలాంటి వాళ్ళు సిరియా దేవతల్ని, ఆ బలిపీఠాలని, దేవుని మందిరంలో ఉన్న బలిపీఠాన్ని తీసేసి వేరొక బలిపీఠాలు కూడా పెట్టారు వాళ్ళు. ఇలాంటి అసహ్యమైన కార్యాలు చేశారు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉన్నారు, దేవుని ఆలయాన్ని ఎట్లా పవిత్రపరుస్తున్నారు వీళ్ళు. 8వ అధ్యాయము ఇక్కడ దేవుని ఆలయంలో లోపల హేయమైన మృగాలు ఆకారాలు, చూడు 10వ వచనం, నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకటి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలుల దేవతల విగ్రహములని గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడెను. వీళ్ళు కొత్త దేవతలను తయారు చేసుకున్నారు. ఆ బొమ్మల్ని ఈ బొమ్మలు చూసి కొంచెం సాఫ్ట్గా తయారు చేసుకున్నారు. మృగాలంటే హానికరమైనవి. ఇలాంటి బొమ్మలు తయారు చేసుకుని వాటికి పూజలు చేస్తున్నారు. ఇవన్నీ హేయమైన సంగతులు. 13వ వచనం, మరియు ఆయన నీవు ఈ తప్పు తిరుగుము, వీటిని మించిన అతిహేయ కృత్యములు వారి చేయుట చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. సో వారి వీపులు దేవుని ఆలయం అంటే దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి తూర్పు వైపు చూస్తున్నారు. తూర్పున ఇంకేం చేస్తున్నారు, సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. సో తూర్పు వైపు లోకములోనికి వెళ్ళిపోతున్నారు. లోకమును అదే వారి ఆలయముగా ఉన్నది. సూర్యుడే ఆలయం. లేక మరి సృష్టమును పూజించుట అంటే వారు ఈ భౌతికమైన వాటిని కలిగి ఉండుటే డబ్బు వారికి దేవుడు, వారికి అనుకూలమైనవి, వారికి ఇష్టమైనవి జరుగుట అదే ఆరోగ్యం వాళ్ళకి. కొద్దిమంది డబ్బు లేదనుకో, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారనుకో, అనారోగ్యంగా ఉంటారు. ఎందుకనగా విచారాన్ని బట్టి వారు ఆరోగ్యాన్ని కోల్పోతారు. వారికి అన్నీ కలిసి వస్తున్నాయి అనుకో, సిద్ధించిన మనోవాంఛ ఏంటంట, గుండెకి బలం అంట. ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. మరి ముఖం తేటగా ఉంటుంది. ఇదివరకు షుగర్ లాగా మాకు లేవు, షుగర్లన్నీ పోయినాయి, డబ్బు వస్తుంది, అనుకున్నది చేయగలుగుతున్నారు, అన్నీ కలిసి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటారు, ఆరోగ్యం బాగుంది. సో అది వారు కలిగి ఉంటున్నారు. సో వారు తూర్పు లోకానికి సాదృశ్యం. వారి వీపులు దేవుని ఆలయం తట్టు తిప్పుకున్నారు. లోక సంబంధమైన వాటిపై విగ్రహారాధన అనగా ధనాపేక్ష, ఆయన విగ్రహారాధన వారు కలిగి ఉన్నారు. మరి ఇవన్నీ హేయమైనవి. మరి మన హృదయంలోనికి ఇప్పుడు పాత నిబంధనలో దేవుని ఆలయంలో హేయమైన వాటన్నిటినీ పారవేయవలెను. మరి యాకోబు ఇంటి వారిలో హేయమైనవి ఉన్నాయి విగ్రహాలు, వాటన్నిటినీ పారవేయమని మీ మధ్య ఉన్న హేయమైన వాటన్నిటినీ పారవేయమని చెప్పాడు. అప్పుడు బేతేలుకి వెళ్ళేటప్పుడు మరి అంతకు మునుపు షెకెంలో షాలేం అక్కడ యాకోబు ఇల్లు కట్టించాడు. మరి ఎన్ని గదులు ఉన్నాయో నేనైతే ఊహించలేను. 12 మంది కొడుకులు, మరి అంత పెద్ద మండువా, పూర్వం మండువాలు ఉండేవి. మరి యాకోబు ఇంటికి
ఎంతమంది? 12 మంది కొడుకులు. తర్వాత పశువులకి పాకలు, పనివారికి పాకలు, ఈయనకేమో ఇల్లు. మరి 4 భార్యలు అనుకో, 4 భార్యలకి ఎన్ని గదులు ఉండాలా? 4 గదులు ఉండాలా? 12 మంది కొడుకులకి 12 గదులు ఉండాలా? మరి పెద్ద ఇల్లే కట్టాడు. అలాగే అబ్రహాం కట్టలేదు, ఇస్సాకు కట్టలేదు. కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి పొందుదాం అనుకున్నాడు. కానీ అదంతా వదిలిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది. యాకోబు కుమారులతో షెకెము నుండి బయలుదేరినప్పుడు దేవుని భయం వాళ్ళ మీద ఉండింది. వారి మధ్య ఉన్న విగ్రహాలన్నీ తీసి పారేశారు. వారు వెళుతుండగా దేవుని భయం వారి మీద ఉన్నది. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. వారి మధ్య ఉన్న విగ్రహాలన్నీ పారవేసినారు. అందుకని దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి వారు పరిశుద్ధపరచబడ్డారు. దేవుడు వారి మధ్య నివసిస్తున్నాడు, వారిలో ఉన్నాడు. అందుకే షెకెము వాళ్ళు కానీ, మరి ఇతర చుట్టుపట్టణాల వాళ్ళు కానీ వారికి తరమలేదు, వాళ్ళు భయపడినారు. కాబట్టి అలాగనే మనలో విగ్రహాలు పెట్టుకుంటే మనం ఇతరులకు భయపడాల్సి వస్తుంది. మనలో విగ్రహాలన్నీ పారవేసినప్పుడు, హేయమైన వాటన్నిటిని దూరపరుచుకున్నప్పుడు, మన దేహం దేవుని చేత ఇవ్వబడి దేవునికి ఆలయమై ఉండటకై విలువ ఇచ్చి కొన్నాడు మనల్ని. విలువ పెట్టుకున్నాం. ఏ విలువ అది? ఆ విలువ ఏంటి? రక్తం, తన ప్రాణము. మరి ప్రాణ విలువ మనుషుడు లెక్క కట్టగలడా? దాన్ని ఏమన్నారు? ప్రాణం విలువని. రక్తం ఏమి రక్తం ఇది? అమూల్య రక్తం, మూల్యము కట్టలేని విలువ, అంత విలువ. దాన్ని మనుషుడు ఊహించలేని, ఎంత అని చెప్పగలిగిన విలువ కాదు. అది అమూల్యమైన క్రయము చెల్లించినాడు. సో అట్టి క్రయం చెల్లించి కొన్నాడు మిమ్మల్ని. కాబట్టి మీ దేహములను దేవుని చేత ఇవ్వబడ్డాయి. మీలో నివసించిన పరిశుద్ధాత్మకు ఆలయమైనది. మరి ఈ ఆలయము మరి దేవుడిచ్చాడు. మరి ఈ ఆలయము లేక ఈ దేహము మరి ఎలాగ కాపాడుకునాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరంలోనికి వచ్చాడు. దేవుడు ఆయనలో నివసించినాడు. ఆయన చూస్తే దేవుని చూసినట్టే. ఆయన పరిశుద్ధంగా ఉండినాడు. పవిత్రుడును నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. సో తను కాపాడుకున్నాడు. ఎందుకొరకు? ఆయన దేవుడు ఆయనలో నివసిస్తున్నాడు. మరి ఆయన చూస్తే మనం దేవుని చూసినట్టే. అట్టి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచినాడు. మరి మనకు కూడా దేహం ఇచ్చాడు దేవుడు. మన వంటి దేహమే ఆయన కలిగి ఉన్నాడు. మన వల్లనే శోధింపబడ్డాడు. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. మరి మనము శోధనల గుండా మరి కంటామినేషన్ గుండా వెళ్తున్నాం. చూడండి, గాలి ఉన్నది. నేను అనేకసార్లు ఇక్కడ తుడిపిస్తాను, నేను కూడా తుడుస్తాను. తుడిచినప్పుడు శుభ్రం అయిపోతుంది. మళ్ళా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు నిండా మట్టి ధూళి అంటుకుంటుంది. ఈ ధూళి ఎక్కడి నుంచి వచ్చింది? బయట కట్టడాలు ఉన్నాయి, లేక బయట వాతావరణం పొల్యూషన్స్ ఉన్నాయి. డస్ట్ వచ్చి వాళ్ళను ఇక్కడను పేర్కొంటున్నాయి. కాబట్టి దీన్ని ఎప్పుడు మనం ఏం చేయాలి? తుడుస్తూనే ఉండాలి. అలాగే లోకంలో అపవిత్రమైన ప్రజలు, అపవిత్రమైన పెదవులు గలవారు, అపవిత్రుల మధ్య మనం ఉంటున్నాం. కాబట్టి మాటికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి, ప్రతి అపవిత్రత నుంచి మనల్ని కడిగివేస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చటం వలన మనం కడగబడుతున్నాం. సో మనం న్యాచురల్గానే అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఉండినాడు, అపవిత్రమైన పదవులు గల వారి మధ్య ఉండినాడు, ప్రజల మధ్య ఉండినాడు. పాపులు, సుంకర్లు, మరి సోకాళ్ళు జ్ఞానం కలిగిన పరిసయ్యులు, సద్దుకాయలు, ఇలాంటి వారు
మధ్యలో ఆయన ఉండినాడు. అయినను ఆయన దేవుని సన్నిధిలో తండ్రి వద్దకు పోయి ప్రార్థనలో గడిపేవాడు. ఆయన తను పరిశుద్ధపరచుకునేవాడు. అలాగని చెప్పి ఆయన ఎప్పుడు అపిత్రుడు కాడు. ఆయన ఏమంటాడు? పాప సహితునిలో నుండి పాపరహితుడిగా ఉన్నాడు. పాపాన్ని భరిస్తున్నాడు, పాపాన్ని సహిస్తున్నాడు, కానీ పాపరహితుడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, శాపాన్ని భరించినవాడు. మన శాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి, మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. అయితే ఆయన పాపరహితుడైనాడు. ఆయన ఎక్కడ దూషించి తను అపవిత్రపరచుకోలేదు, ఎవరిని దూషించి తను అపవిత్రపరచుకోలేదు. సో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆలయమై ఉన్నాడు. మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి అనగా దేవుడు శరీరంలోనికి వచ్చినప్పుడు తన శరీరమును అపవిత్రపరచుకోలేదు. ఆయన మరి పాపరహితుడిగా ఉండినాడు. ఆయన ఒకసారి అడిగినాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? సవాలు. ఆయనలో ఎవడు వేలు వెత్తగలడు? పలానా పాపం చేసినాడని ఆయన గురించి ఎవరు చెప్పగలరు? ఆయన నిర్దోషి. న్యాయ విమర్శలో కూడా ఆయన మీద నేరాలు మోపారు అనేకమైనవి. ఆయన మౌనంగా ఉండినాడు. కానీ ఏ నేరము ఆయన మీద నిరూపణ కాలేదు. ఆయన అలా చేయలేదు. అబద్ధ సాక్ష్యములు ఆయన మీద చెప్పారు. అయినను అక్కడ ఆయన్ని ఇరిటేట్ చేశారు. ఆ ఇరిటేషన్లో మరి ద్వేషపు మాట, మరి దూషణ మాట ఆయన పలకలేదు. అన్నిటినీ భరించినాడు. మరి ఆయన మాట్లాడవలసినప్పుడు మాట్లాడినాడు, మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగా ఉండినాడు. సో ఆ రీతిగా ప్రభు మనకు మంచి మాదిరిగా చూపించాడు. ఇప్పుడు మీకు దేహములు ఇవ్వబడ్డాయి, యేసు ప్రభువుకి దేహం ఇవ్వబడింది. ఆయన అన్నాడు, ఆ రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏమని చెల్లించాడో అని నాకే తెలియదు. అయితే అనుకుంటాను, నాకు ఒక దేహం నువ్వు అమర్చావు. కీర్తన 40లో అంటాడు కదా, నువ్వు నాకు చెవులు నిర్మించావు. హెబ్రీల్లో అంటాడు నూతన నిబంధనలో, నువ్వు నాకు ఒక దేహాన్ని, శరీరమును అమర్చినావు. సో దేవుని యొక్క స్వరూపం గలవాడు, దేవునితో కూడా ఉండుటకు మహింపరచబడినవాడు ఎంతగా తక్కువగా చేయబడ్డాడు? దాసునిగా చేయబడ్డాడు. ఒక యజమానుడు ఎవని ద్వారా సమస్తాన్ని నిర్మించాడో అట్టి ఘనుడైన వాడు, దేవదూతలందరూ ఆయన ఎదుట వంగి నమస్కరించాల్సిన వాడు, దేవునితో కూడా ఉండి మహిమపరచబట్టకు అర్హుడైన వాడు తక్కువగా చేయబడినప్పుడు ఆయన విధేయత చూపించాడు. ఎంతవరకు విధేయత? మరణం పొందినంతగా. శాపగ్రస్తమైన చావు, శాపగ్రస్తమైన సిలువ ఆయన భరించాడు. ఆ మరణము ఎవరికి రాకూడదు. అటువంటి వేదనకరమైన శపితమైన చావు అది. అలాంటి చావు యేసు ప్రభు భరించినాడు. ఆయనను పాపము లేని వాడిగా ఉన్నాడు. మన శాపములన్నింటినీ ఆయన భరించినప్పుడు ఆయనలో దోషం కనపడలేదు. అప్పుడు పిలాతు చెప్పాడు, భూమి కంపించినప్పుడు సూర్యుడు చీకటి కమ్మింది, భూమి కంపించింది ప్రభు చనిపోయినప్పుడు. అప్పుడు పిలాతు, ఏంటి భూమి షేక్ అయింది, ఆకాశం సూర్యుడు చీకటి అయిపోయింది ఏంటి అని, ఆయన చనిపోయాడా ఏమి అడిగినప్పుడు ఆయన చనిపోయాడు. అప్పుడేమన్నాడు పిలాతు? నిజముగా ఇతడు దేవుని కుమారుడు. సో ఆ రీతిగా ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వబడింది. మరి మనకు దేహాలు ఇవ్వబడ్డాయి. ఆయన తక్కువగా చేయబడినప్పుడు శాపగ్రస్తమైన శరీరం ధరించాల్సి వచ్చినప్పుడు విధేయత చూపించాడు. పాప శరీరాకారం అది, సర్పమును పోలినది శరీరం. ఈ అసహ్యమైన శరీరం, ఈ శాపగ్రస్తమైన శరీరం మనకు ధరింపజేయబడింది. మరి ఇందులో మనం విధేయత నేర్చుకున్నాలా? క్రీస్తు చూపిన విధేయత, ఓర్పు, సాత్వికము, దీన మనసు మనం నేర్చుకున్నాలా?
అది క్రీస్తుని చూసి, అంతేకాని లౌకిక జ్ఞానము వీటి ద్వారా కాదు, వీటి ద్వారా నింపుకుంటే కాదు. క్రీస్తుని గూర్చిన జ్ఞానము, సాక్ష్యము మీకు ఐశ్వర్యంతంగా ప్రకటింపబడింది అన్నాడు. కొరింథీలలో చూడండి, కొరింథీ 1లో 5వ వచనం నుంచి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున క్రీస్తుని గూర్చిన సాక్ష్యము, క్రీస్తుని గూర్చిన జ్ఞానము, క్రీస్తుని గూర్చిన ఉపదేశంలోను మీరు ఎలాగయ్యారు? ఐశ్వర్యవంతులు. సో అది విడిచిపెట్టి లౌకికమైన జ్ఞానాన్ని మీద ఆధారపడుతున్నారు. మళ్ళీని ఆత్మీయంగా ఎదగాల్సిన వారంటే పసిపిల్లల్లా తయారయ్యారు. అయితే ఇప్పుడు ప్రతి మనుషుడు తనకి ఇవ్వబడిన దేహం విషయంలో దేవుని మహింపరచాలని, మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది. చూడండి, మోషే హెబ్రీయుడు పుట్టినాడు. మోషే పుట్టినప్పుడు అతడు దివ్య సుందరుడిగా ఉన్నాడట. ఆ తల్లిదండ్రులు విశ్వాసంతో ఆ పిల్లవాడిని, వీడు మనల్ని అందరికీ విమోచించేవాడు కావచ్చు అని చెప్పి ఆ పిల్లవాడిని ఎలాగ దాచాలని చూశారు. హెబ్రీలే మళ్ళీ అప్పచెప్పేస్తారేమో. ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల్ని కనేసి మిగిలిన హెబ్రీలు మగ పిల్లోడైతే ఏం చేస్తున్నారు? ఏం చేయమని చెప్పాడు? చట్టం ఏం చెప్పింది? ప్రభుత్వం ఆజ్ఞ ఏంటి? మగ పిల్లవాడైతే నైల్ నదిలో పడేయండి, ఆడపిల్ల అయితే బతకనేయండి అని చెప్పే, అది ప్రభుత్వం వారి ఆజ్ఞ. అప్పుడు మరి ప్రభుత్వ ఆజ్ఞ ఒకళ్ళు మీరినారు. పిల్లోడు 3 నెలలు రాక మరి ఎలా పెంచారో కానీ హెబ్రీలు మధ్యలో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరి అనేక మంది ఆమె గర్భవతి అని ఇట్టే పట్టేయచ్చు, కానీ తోటి హెబ్రీలకు తెలియలేదు. ఆమె ప్రసవించింది, ఎప్పట్లో ఆయన పనిలో ఉన్నది. పెద్ద పిల్ల మిర్యం ఆ పిల్లవాడిని బాగా చూసుకుంది. మరి పుట్టిన బిడ్డ ఏడుస్తాడు సాధారణంగా, ఇరుగు పొరుగు తెలుస్తుంది, అది కూడా తెలియలేదు. ఒకవేళ తెలిసిందనుకో ఏమంటారు? ఇరుగు హెబ్రీలే తెలిసిన వాళ్ళు ఏమంటారు? మా పిల్లని పాడేశాము, నువ్వు మాత్రం ఎక్కువేంటి, నీ పిల్లని ఎందుకు పాడేయలేదు అని అసూయతోటి అప్పగిస్తారు వాళ్ళు. ఎందుకంటే అలాంటి నీచమైన పరిస్థితి వాళ్ళ మధ్య ఏర్పడింది. హెబ్రీలు కొట్టుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? హెబ్రీడు ఏం చేశాడు? ఇంకో హెబ్రీయుడిది జగడం ఆడుతున్నాడు. మొట్టమొదటి ఆ హెబ్రీయుడు అధికారి మందలించినాడు, రై నువ్వెందుకు ఇలాంటి పని చేసావు, పని చేయకుండా లెక్కప్ చెప్పకుండా అని ఐగుప్తి అధికారుడి కొట్టాడు. ఈలోగా మోషే వచ్చాడు. అంతకు మునుపు అంటే పరిస్థితి, ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే వాళ్ళు కష్టపడి పని చేయాల్సి వస్తుంది, ఇటుకలు తయారు చేయాలి, లెక్కప్ చెప్పాలి. ఇళ్ళ దొంగతనం చేసేసి ఒకడు చురుగ్గా పని చేసుకున్న ఆ పని ఇటుకలు మరియు బద్ధకస్తుడు దొంగతనం చేసేసి లెక్కప్ చెప్తున్నాడు. అప్పుడు అధికారికి కంప్లైంట్ వెళ్ళింది, ఆడు నా ఇటుకలు అట్లా చెప్పేశాడండి అంటే, ఎందుకని నువ్వు ఆడు ఇటుకలు దొంగిలించామని కొట్టవచ్చు. ఇప్పుడు హెబ్రీలు నాది పట్టిపోయామని జగడం వేసుకుంటారు. ఇలాగున్నది వాళ్ళ పరిస్థితి. మా పిల్లల్ని పాడేశాము, మీ పిల్లల్ని ఎందుకు పాడేయలేదు అని వాళ్ళే చెప్పే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ పిల్లవాడిని దాచారు. ఎన్ని నెలలు, ఎన్ని రోజులు? ఒక్కరోజు కాదు, 90 రోజులు దాచారు. మరి పిల్లోడు ఏం చేస్తూ ఉంటాడు?
ఆరోగ్యంగా దాచారు, బాగానే ఉంది. కానీ ఆడేం చేస్తున్నాడు? కీరంతలు కొడుతున్నాడు. చిన్న పిల్లవాడు కాళ్ళు ఊపుకుంటా మంచిగా నవ్వుతూ కేకలు పెడుతున్నాడు ఆరోగ్యంగా ఉండి. ఇప్పుడు వీడిని దాయలేమనుకున్నారు. దాయలేక ఏం చేస్తారు? ఒక ప్లాన్ చేశారు. ఏంటి? విశ్వాసంతో, ప్రభా ఈ పిల్లవాడిని చావు మేము చూడలేము, అయితే ఇశ్రాయేలుకు విమోచకుడిగా ఉంటాడేమో అనుకుంటాం, కానీ ఇప్పుడు మేము రాజాజ్ఞకు ఈ పిల్లవాడిని దాస్తే మేము అందరం చచ్చిపోతాం. కాబట్టి ఈ పిల్లవాడిని కోసం ఒక జమ్మి పెట్టి తయారు చేశారు. జమ్మి పెట్టి తయారు చేసి బయటంతా కీలు పూసి మట్టితో, జిగట మట్టితో డాబ్ చేశారు, మెత్తారు. మెత్తి ఆ పిల్లవాడిని అందులో పెట్టారు. పెట్టి జమ్మిలో ఆ ఐగుప్తి రాజకుమార్తె స్నానం చేసే ఏరియాలో ఆ పెట్టెను వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ పెట్టెలో ఎవరున్నారు? మోషే. ఒక ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తి అందులో ఉన్నాడు. అందులో ఒక ప్రాణం ఉన్నది. ఆ పెట్టి కీలుతో పూయబడింది. నల్లగా అసహ్యంగా ఉండొచ్చు, కానీ అది ఒక పెట్టి. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆర్క్ అన్నారు. ఆర్క్. ఆర్క్ అంటే మందసం. చూడు, నిర్గమాకాండం 2వ అధ్యాయం ఇంగ్లీష్లో చదవండి, 3వ వచనం ఇంగ్లీష్. సో ఈ పుట్టే ఆర్క్, ఒక మందసం లేక ఒక పెట్టి, జమ్మి పెట్టి. ఇప్పుడు మీ దేహము దేవుని చేత ఇవ్వబడిన పెట్టిది. ఇది కూడా ఒక మందసమే. యేసు ప్రభు ఒక మందసం. ఆ మందసములో ఏమున్నాయి? ఆ మందసములో ఏమున్నాయి? ఆ మందసంలో ఏమున్నాయి చెప్పరే? ఇది వాటిని నేర్చుకున్నారు కదా. మందసంలో ఏమున్నాయి? మర్చిపోయారా? ఎన్నో రోజులు ధర్మశాస్త్రం నేర్చుకుంటారు కదా. మందసంలో ఉన్న వస్తువులేంటి? మరి చెప్పండి. ఆరోన్ కర్ర ఉంది, ఓకే. రెండు పలకలు, శాసనములు గల పలకలు లేక దేవుని ఆజ్ఞలు. ఇంకా 2 చెప్పేశారు కదా. ఆరోన్ కర్ర చెప్పేశారు. 2 ఆ దేవుని వాక్యం అన్నది ఉంది, రైట్. 2 అయిపోయినాయి. చెక్క బల్ల మీద సంగతులు చెప్తున్నారు. బల్ల సహవాసానికి సాదృశ్యం. మీరు ఇంతగా మర్చిపోతారని అనుకుంటలేదు. అంటే నేను ఇంతగా చెప్తున్న మాటలు మీ హృదయంలో రాసుకుంటలేదన్నమాట. ఎన్నో రోజులు మందసం గురించి చెప్పిన్నాం. ఇప్పుడు ఈ మాటలు అనేక మంది వింటున్నారు. మీరు చెప్పలేకపోతే నేను సిగ్గుపడాలా? మరే ఇందాక నుంచి ఏం చేశారు? మన్నా గల మందసం ఏమన్నా చెప్పండి. 3 వరుసగా చెప్పు. 3 సంగతులు ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఫస్ట్ నుంచి. మన్నా గల పాత్ర, బంగారు పాత్ర, ఓకే. చిగురించిన ఆహారం కర్ర 2, నిబంధన పలకలు, శాసనములు యేసు ప్రభులో ఉన్నాయి. యేసు ప్రభు అనే మందసము అక్కడ పాత నిబంధనలో అదేం పెట్టి? ఏ మందసం? ఏ కర్ర? తుమ్మకర్ర. తుమ్మకర్ర అంటే ఏ చెట్టు? తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టుకి ఏమంటాయి? ముళ్ళు ఉంటాయి. ముళ్ళ చెట్టు. ప్రతి మనుషుడు ముళ్ళు అంటువారంట. వారిలో మంచివాళ్ళు సైతం ముళ్ళు అంటారు. అంటే తుమ్మ చెట్టు మనుషులకు సాదృశ్యం. దేవుడు
మహిమగల దేవుడు మనుష్యుడిగా చేయబడ్డాడు. అది తుమ్మ చెక్కకు సాదృశ్యం. ఈ తుమ్మ చెక్క పెట్టి దేంతో తాపబడింది? దాని బయట లోపల ఏం కనపడుతుంది? మేలిమి బంగారు రేకుతో తాపబడింది. అనగా ఏమంటారు, మందసము బయట నుంచి చూస్తే ఎలా కనపడుతుంది? బంగారం. తుమ్మ పెట్టి పైనుంచి చూస్తుంటే ఏం కనపడుతుంది? బంగారంగా కనపడుతుంది, బంగారు పెట్టిలా కనపడుతుంది. సరే, బంగారు పెట్టి బయట, లోపల ఎలా ఉంది? లోపల ఏ చెక్క ఏం కనపడుతుంది? బంగారంతో పొదిగింపబడింది. లోపటను బయటను బంగారంతో రేకు తాపబడింది. ఇప్పుడు లోపల బయట అది ఎలా కనపడుతుంది? బంగారమే. ప్రైవేట్ లైఫ్లో, రహస్య జీవితంలో ఆయన బంగారమై ఉన్నాడు. మరి బాహ్య జీవితంలో అందరి ఎదుట బంగారమై ఉన్నాడు. యోసేపుని చూడండి, అందరి ఎదుట మంచోడే, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుడు అతను తోడు ఉన్నాడు, అతడి చేతిలో అన్నీ సఫలమవుతున్నాయి, అతడు యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. మరి యోసేఫ్ రహస్య జీవితంలో అతను శోధింపబడినప్పుడు ఏ మనుషుడు అక్కడ లేడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరూ లేరు. అప్పుడు పోతిఫర్ భార్య ఆయన గట్టిగా పట్టుకుంది. ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరు చూచుట్లేదు. అప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడా లేడా? దైవత్వాన్ని అనుసరించాడా లేదా? కాబట్టి బయట లోపల ఆయన ఆవిడ బంగారం. అతను మనిషే, యేసు ప్రభు మనిషే, మనిషిగా చేయబడ్డాడు. ఆయన వ్యక్తిగతంగా లేక పర్సనల్ లైఫ్ యథార్థమైనది, సత్యవంతుడు, నమ్మకమైన వాడు. మరి మనలో కొద్దిమంది మేము ఎలా ఉంటాం? బర్నబాస్ బయట ఎలా ఉన్నాడు? మంచోడు, లోపల ఎలాంటి వాడే. మన యథార్థత ఎలాంటిది? భార్య అనొచ్చు, మీరు భక్తి కలిగి ఉన్నారు, మీరు ఇలాంటివారని తెలీదు అని భార్య అనొచ్చు. మీలో అనేక మంది అలాగే చెప్తారు కదా. మీ భార్యలకు తెలుసు మీ 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 యొక్క పర్సనల్ లైఫ్. మీరు ఎట్టి కోపిస్ట్లో, ఎట్టి శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకు కూడా మరుగే ఉండొచ్చు. మీ పర్సనల్ లైఫ్, రహస్య జీవితం భార్యకు తెలియకుండా మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ప్రభు ఎదుట, ఆంతర్య జీవితం మరి యథార్థమైంది కాకపోతే, దైవత్వానికి కాకుండా ఉంటే వేషధారులు. పైకి బంగారం, లోపల తుమ్మ చెక్క. పైకి శుభ్రం, లోపలంతా దోషమే. సో అంటారు కదా, అమ్మా కడుపులో ఎంత పెట్టుకున్నావా అంటారు. పైకి బాగానే మృదుగా మాట్లాడే మనిషి వెళ్ళిన వెంటనే ఆడ ఈడ, ఇదంతా ఎలాంటిది? ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు దేనికి? ఇలా మాట్లాడి శోధించి పట్టుకుంటున్నారు. సో ఇలాగన్నారు నిన్ను గురించి అంటారు. అప్పుడు లేకపోతే మన దగ్గర బాగా ఉంటారు, ఎంతో నమ్మకంగా విధేయతగా ఉన్నట్టుంటారు. తర్వాత వేరే మనుషుల దగ్గర ఎట్లా మాట్లాడారో ఈ ఫోన్లు అప్పగించేస్తున్నాయి. సీసీ కెమెరాలు మీద ఆధారపడుతున్నారు పోలీసు వాళ్ళు. మరి మనుషులు కూడా వాటికి భయపడుతున్నారు. మరి మనుషులు దేనికి భయపడుతున్నారు? చూడండి, ఒక మార్టిన్ గారి మనోడు ప్రిస్కిలా కొడుకు తను కెనడా వెళ్ళినప్పుడు
మన ఇండియన్ స్టైల్ ప్రకారం తాను కారులో ఒక సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతంలో తాను వేచి ఉన్నాడు. ఒక్కొక్క క్రాస్ లైన్ దాటేటప్పుడు మరి కొన్ని నిమిషాలు లేక కొన్ని సెకండ్స్, నిమిషం మీద ఎక్కువ కావచ్చు, 120 సెకండ్లు, అది వెయిటింగ్ టైం ఉంది. అటు చూశాడు, ఉదయాన్నే కాబట్టి ఇటు చూశాడు, అటు చూశాడు, అటు నుంచి చూశాడు, ఏమీ లేదు. దగ్గర పడింది. ఆ టైము 120 సెకండ్లు అనుకో, 119 సెకండ్ల వరకు వెయిట్ చేశాడు. 120 సెకండ్లు రాక మునిపే 117 గారిని ఆ మార్జిన్కి వెళ్ళిపోదాం అనుకుని, ఏమీ లేదు కదా అని చెప్పి 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ దాటాడట. ఎంత ఫైన్ పడిందంటే దాదాపుగా మన డబ్బు 20,000 పైనే ఫైన్ పడిపోయింది. అయ్ బాబోయ్, ఈ 2 సెకండ్లకి ఎంత ఫైన్ వేశారు. ఇంకెప్పుడు మళ్ళీ జవ దాటకుండా భయపడి, ఎందుకంటే ఫైన్ పడిపోతుంది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయరు, నీ కార్కి నీ నంబర్కి ఫైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కూడా అలాగ వస్తున్నాయి కదా. మరి వీటికి భయపడుతున్నారే కానీ రహస్యమందు చూచున్న దేవునికి భయపడలేదు. హృదయము ఆంతరంద్రియములను పరిశోధించి దేవుడు. మరి మన హృదయాన్ని మనం అపవిత్రపరిచినలా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్టే. దేవుని ఆలయంలోనికి ఇశ్రాయేలీయులు అన్య దేవత బొమ్మలను తీసుకుని వచ్చి దాన్ని అపవిత్రపరిచారు, దేవుని ఆలయాన్ని పాడు చేశారు. మీ దేహం దేవుని చేత మీకు ఇవ్వబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీలో నివసించిన పరిశుద్ధాత్మక ఆలయం అంటే మీ శరీరములను అపవిత్రపరచుకుంటే ఎడల మీరు దేవుని ఆలయాన్ని పాడు చేసేవారు. దేవుని ఆలయాన్ని పాడు చేయవాడిని దేవుడు పాడు చేయను. కాబట్టి మరి దినానికి చాలను. మరి దేవుని చేత మనం దేవుని ఆలయమైనాం, లేక దేవుని యొక్క బిల్డింగ్, క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతున్న ఇల్లుగా ఉన్నారు. ప్రతి వాడును చూడండి, యోధాపత్రిక మీరు విశ్వసించున్న అతి శ్రేష్టమైన దాని మీద మిమ్మను కట్టుకొంచు. ఎలా ఉండాలంటున్నాడు. 20 వచనం, ప్రియులారా, యోధాపత్రిక 20 వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. సో యు ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఊరికే పెదవులతో కాదు, దేవుని ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఆత్మతో పాడుతున్నాను, ఆత్మతో ప్రార్థిస్తున్నాను, ఆత్మతో ప్రవచిస్తున్నాను. సో దేవుని ఆత్మ చేత అతను నడిపింపబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ పూర్ణుడైనాడు. ఏ ఎలుతు లేదు ఆయనకి, ఇంకా మధ్యలో వేరేది పెట్టుకోలేదు, ఏ కలుషితమైంది ఆయనలో లేదు. సంపూర్ణంగా ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడు, నిండిన వాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అలాగనే చెప్తున్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు బిల్డింగ్ కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. కాచుకునేది పాడవకుండా దేవుని ప్రేమలో కాచుకున్నాడు. ఏదొచ్చి మీద పడుతుందో, ఏ అపవిత్రత లోపలికి వస్తుందో కాచుకునాలి. నిషిద్ధమైనది లోపలికి వస్తుందేమో కాయాల. నీ హృదయంలోనికి, దేవాలయంలోనికి ద్వారపాలకులు కాపలా కాయాల. అందులోనికి నిషిద్ధమైనది ఏదైనా గుమ్మముల గుండా వచ్చిందా, ఆ గుమ్మాల్లో నుంచి ఆ రానిచ్చిన ద్వారపాలకులు లెక్క చెప్పుకోవాలా, అక్కడ ప్రధాన యాజకుడు లెక్క చెప్పుకోవాలి. కాబట్టి అది దేవుని ఆలయాన్ని కాసేటి వాళ్ళు ఎంతో భయంతో వణుకుతూ ఉండేవారు. కాబట్టి నీ ఆలయంలోనికి, నీ ఇంటిలోనికి, లేక దేవుని ఆలయంలోనికి ఏదేది లోపలికి వస్తుంది, జారత్వం, అపవిత్రతలు, అబద్ధములు, ధనాపేక్షలు, ఇవన్నీ లోపలికి చొచ్చుకుని ఉంటే దేవుని ఆలయంగా ఉండాల్సిన దానిలో అపవిత్రమైన, హేయమైన, శాపగ్రస్తమైన విగ్రహములన్నీ తీసుకుని వచ్చినావు. కాబట్టి వీటన్నిటిని పారవేసి
బేతేల్లో దేవుని ఎదుట కనపట్టకు యాకోబు వెళ్ళినట్టుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు, పరిశుద్ధపరచుకున్నారు. కాబట్టి మరి ఆత్మ సంబంధమైన మనుషులుగా, ఆత్మచేత నడిపింపబడిన వారుగా మనం ఉండాలని. కాబట్టి మన జీవితంలో సరి చేసుకొని బయట లోపల ప్రైవేట్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో మరి దైవత్వాన్ని అనుసరించి ఏ అపవిత్రత లేకుండా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొంచు దేవుని ఆలయంగా మీరు కాపాడుకున్నారు. అటు రీతిగా ప్రభు ఎదుట సరి చేసుకొని, ప్రభా నా హృదయాన్ని పరిశీలించు. దేవుడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించువాడు. కాబట్టి ప్రభా నన్ను పరిశీలించు, నా హృదయాన్ని చూడుము, నేను నీ ఎదుట ఎట్లున్నాను, నా ఆంతర్యంలో దైవ మనసు నాకు కలచేయండి, క్రీస్తు మనసు నాలో నింపుము. వేషధారణ, అబద్ధములు, అసూయలు, ద్వేషములు, అబద్ధములు, వీటన్నిటి నుండి నన్ను కడిగివేయము. క్రీస్తు యొక్క స్వారూపు నాలో ఏర్పరచు. అది ఆంతర్యంలో కార్యం. బాహ్య జీవితంలో కూడా వాట్ అబౌట్ యువర్ టెస్ట్ మనీ? నువ్వు ఎలాగున్నావు? నీ యవన జీవితం ఎట్లున్నది? నీ యొక్క జీవితం సంఘంలో ఎట్లున్నది? గ్రామంలో ఎట్లున్నది? నేను గుర్చి ఏం చెప్పుకుంటున్నారు మనుషులు? సో నీ వస్త్రములు ఎట్లున్నాయి? వీటిని కూడా పరిశీలించుకొని సరి చేసుకోండి. అతి శ్రేష్టమైన దాన్ని కూడా సిద్ధపడండి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ పిల్లలంగా కలిసి ఈ సమయాన్ని నీ వద్దకు వచ్చినాం. ప్రభా, దయచేసి మమ్మల్ని కనికరించు. మమ్మల్ని మీ ఆలయంగా అంగీకరించినాం. మా అంతటా మాకు ఈ దేహం ఇవ్వబడలేదు. ఈ దేహంలో నేను మయంపరచడానికి సహాయపడి, ఏ రూపం ఇచ్చినాను, ఎట్టి చర్మం మాకు ఇచ్చినాను ప్రభాటి దాని యందు మేము కృతజ్ఞులుగా ఉండటకు సహాయపడి, ఏ స్థితిలో మమ్మల్ని ఉంచినావో ఆ స్థితిలో ప్రభా నేను మయంపరచడానికి సహాయపడి, యథార్థవంతులుగా నీ ఎదుట, మనుషులు ఎదుట ప్రభా యథార్థంగా ప్రవర్తించటం, ప్రభా మంచి మనస్సాక్షి కలిగి ఉంటుంది మాకు సహాయపడి. దేవా, క్రీస్తుని మాకు చూపించింది. ఆయన దేవుని ఆలయం, దేవుడు తండ్రి ఆయనలో నివసించినాడు. నాలో తండ్రి, నేను తండ్రి ఎందుకు నివసించున్నామని చెప్తున్నాడు. ప్రభా ఆయన సాక్ష్యం యథార్థమైన, నమ్మకమైన, సత్యమైన. కాబట్టి మా సాక్ష్యం నీ ఎదుట సరి చేసుకుంటే నీ ఎదుకు వచ్చిన నీ శిలువ రక్తంతో ప్రోక్షించు. దైవ స్వభావం మాలో కలచేయండి. ఇక్కడ పుణ్య నీ పిల్లలందరిలో ఆ కార్యం చేయండి. వారిలో ఉన్న విగ్రహములన్నీ, ఆ పితృలన్నీ కడిగివేసి శుద్ధీకరించి పరిశుద్ధపరచు. నీ రాకడలో ఆనందంతో నిలబడినట్టు సిద్ధపరచు. ప్రభా ప్రతి అపవిత్రత దోషము నుండి నీ పిల్లలను కడిగి ప్రభా నీ వాక్యాన్ని బట్టి ఉంటాను. నీ ఆలయంలో ఉండేటట్టు సహాయపడి ఘనతమైన తెలుసు. యేసుక్రీస్తు ప్రభును ప్రార్థించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని కానీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక సహాయం మనకి ఇప్పుడు తోడైన